అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు. రాముడు అయోధ్యలో అయోధ్యలో పుట్టినాడు. వాళ్ళ నాన్న పేరు దశరథ మహారాజు, వాళ్ళ అమ్మ పేరు కౌసల్య. రాముడు పెద్దగా అయ్యసాగాడు. దాని తర్వాత సీతమ్మ తల్లి స్వయంవరం పెట్టినారు. అక్కడ శివధనుసు ఎవరైతే విడుస్తారో ఇరగొడతారో వాళ్ళకి సీతమ్మ తల్లినిచ్చి పెళ్లి చేస్తారు అంటారు. అట్లా రాముడు వెళ్ళి విరగొట్టి సీతమ్మ తల్లిని పెళ్లి చేసుకొని అయోధ్యకి తిరిగి వస్తాడు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత అయోధ్యలో రాముడు పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం అప్పుడు రాముడు వాళ్ళ నాన్న దశరథ మహారాజు వచ్చి, రామా, నేను మీ చిన్నమ్మ కైకేయికి మాటిచ్చాను, నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసం వెళ్ళాలని. నువ్వు వెళ్ళాలంటే నాకు బాధ వేస్తుంది అని చెప్తే, మీరేం బాధపడకండి నాన్న, నేను ఎట్లయినా వెళ్ళి 14 ఏళ్ళు వెళ్ళి వస్తాను మళ్ళీ అని చెప్పి అరణ్యవాసంకి తనొక్కటి వెళ్తుంటే వెనకాల వాళ్ళ తమ్ముడు లక్ష్మణుడు, తన భార్య సీతమ్మ తల్లి, నువ్వు ఒక్కటి వెళ్తే ఏం బాగుంటుంది, మేము కూడా వస్తామని వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు ఒక చోట ఒక చిన్న కొట్టంలో ఉంటారు. ఒకరోజు శూర్పణఖ వచ్చి రాముడిని ఇష్టపడి, నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా అంటే, లేదు నాకు ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్తాడు. ఇంకోసారి కూడా అడుగుతుంది. అట్లా కొన్నిసార్లు అడుగుతుంటే లక్ష్మణుడికి కోపం వచ్చి శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు. దాని తర్వాత రాముడు వేటకని వెళ్తే అప్పుడు రాముడు గొంతు వినిపిస్తుంది లక్ష్మణుడికి. అప్పుడు లక్ష్మణుడు సీతమ్మ తల్లితో అంటాడు, వదినమ్మ నేను అన్న దగ్గరికి వెళ్ళేసి వస్తాను, మీరు ఈ గీత దాటి రాకండి అని ఒక గీత గీసి వెళ్తాడు. అది శూర్పణఖ ఇట్లా జరిగిందని వాళ్ళ అన్నతో రావణుడితో చెప్తది. అప్పుడు రావణుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్దామని ఒక సాధువు రూపంలో వచ్చి తీసుకెళ్లిపోతాడు. ఇదంతా రాముడికి లక్ష్మణుడికి తెలిసిన తర్వాత వానర సైన్యం సుగ్రీవుణ్ణి సహాయం అడగడానికి వెళ్తాడు. అప్పుడు సుగ్రీవుడు సరే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి వాళ్ళ సైన్యంలో అతి బలవంతుడు హనుమంతుడిని వెళ్ళి చూపిస్తాడు. అప్పుడు చేస్తామని ఇంకా దాని తర్వాత అందరు కలిసి వెళ్తున్నప్పుడు మధ్యలో అప్పుడు హనుమంతుడు రాముడు దూత అవుతాడు. దాని తర్వాత సముద్రం వచ్చినప్పుడు రాముడు ఏమంటాడంటే, సముద్ర దేవుడా, నేను నీ మీద రాళ్ళేస్తాను, నువ్వు నన్ను బయటికి తెలిపారా దండని అని చెప్తే ఫస్ట్ తెలిపారు అంటాడు. బ్రహ్మాస్త్రం వదలాలని చూస్తే తెలిపిస్తలే అంటాడు. దాని తర్వాత ఇంకా రాళ్ళ మీద రామని రాసి వంతెన కట్టి వెళ్ళి లంకలో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు రావణాసుడికి ఒక 2-3 టైమ్స్ చెప్తాడు మంచిగా, నేను ఇట్లా ఫైట్ చేయడానికి రాలేదు అని చెప్పినా గానీ రావణుడు వినకపోతే అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రం వదిలి రావణుని ఓడిస్తాడు. ఈ కథని బట్టి మనకి ఏమర్థం ఏంటంటే, రాముడు మనకి పక్కన వాళ్ళతో ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. వాళ్ళ నాన్న మాట ఎంత లెక్క చేసినాడో మనం కూడా అట్లనే లెక్క చేయాలి. ఇంకా ఈ కాన్సెప్ట్ ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సతి. జై శ్రీరామ్.